సినిమాలు సీక్వెల్. అయితే సీక్వెల్స్ ఎవరికి కలిసి వస్తాయి? ముందుగానే సినిమాకి సంబంధించి ఇది 3 పార్ట్లు రాబోతుంది, 4 పార్ట్లు రాబోతుంది అనే సినిమాలు హిట్ అవుతాయా? లేదా సినిమా తీసిన తర్వాత దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రేక్షకులు అనుకుంటే హిట్ అవుతాయా? అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రేక్షకులు చాలా కట్టిపడేసినట్టు చెప్పుకోవచ్చు. అయితే నిత్యావసర సరుకుల తర్వాత అత్యధికంగా దేనికైనా అలవాటు పడ్డారంటే అది సినిమాలనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాలకు సంబంధించి సీక్వెల్స్ కూడా వస్తూ ఉంటాయి. అది చాలా వరకు మనం చూసాం. ఏదైతే మనకి శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, లేదంటే మనకు బాహుబలి కావచ్చు, ఇలా ఎన్నోసారి సలార్ ఇప్పుడు రాబోతుంది, సలార్ కావచ్చు, లేదంటే కాంతార ప్రీక్వెల్ కావచ్చు, ఇలా ఎన్నో సీక్వెల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 కూడా కావచ్చు. అయితే సాధారణంగా 2 రకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. ఏంటి అంటే సినిమా రిలీజ్కి ముందే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్ర తీసుకుంటే ఇది 5 పార్ట్ల రాబోతుంది అని చెప్పి భారీ ప్యాడింగ్తో నాగార్జున కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా పెట్టి చాలా పెద్ద ప్యాడింగ్తో ఖచ్చితంగా ఇది 5 పార్ట్లు వస్తుంది అనుకున్న సినిమా పూర్తిగా బోల్తా పడింది. సీక్వెల్స్ అనేది ఎక్కడ లేవు. అదేవిధంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసుకున్నా సరే సీక్వెల్ అనుకున్నారు, కానీ సీక్వెల్ దాని గురించి ఇంకా ఆలోచిస్తలేదు. కానీ కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కాంతార, అది రిలీజ్ అయినప్పుడు దీనికి పార్ట్ 2 లేదంటే దీనికి ఇంకొక సీక్వెల్ వస్తుంది లేదా ప్రీక్వెల్ వస్తుంది వాళ్ళు ఏం చెప్పలే, కానీ జనాలు కోరుకోరు కాబట్టి సీక్వెల్ అనేది వస్తుంది. ఏ సీక్వెల్ బాగుంటుందని ముందే ప్రకటించేసి బోల్తా పడ్డం సీక్వెల్ మంచిదంటారా, లేదా ప్రేక్షకుడు ఈ సినిమా చూసి దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుంది అనుకునే దాన్ని బెటర్ అంటారు? ఏది బెటర్ అనుకోవచ్చు? అంటే వాళ్ళ మైండ్లో ఆలోచన ఉండొచ్చు సీక్వెల్ చేద్దామని, అది బయటికి ముందే ప్రకటించడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక లీడ్ వదిలిపెట్టేసేసి చేసుకుంటే సీక్వెల్కి క్లిక్ అవుతుందండి. అసలు సీక్వెల్స్ అనే కాన్సెప్టే మనది కాదు. ఇది హాలీవుడ్ నుంచి ఒక విధంగా మనం అరువు తెచ్చుకున్నట్టుగా మనం భావించాలి. అలా అనుకుంటే మన మాయాబజార్ ఉంది, ఎన్టీఆర్ చేసిన మాయాబజార్. ఆ మాయాబజార్ అంతకుముందు కూడా శశిరేఖ నింపేరు చేశారు. అదే సినిమాని మళ్ళీ తీశారు మాయాబజార్గా. ఇప్పుడు పాతాళ భైరవి తీస్తే పాతాళ భైరవిని మళ్ళీ హిందీలో పద్మలయ వాళ్ళు హిందీలో కూడా చేశారు దాన్ని. అట్లా సినిమాని రీమేక్ చేయడం జరిగేది, కానీ సీక్వెల్స్ అనేది మాయాబజార్కి సీక్వెల్ చేద్దాం, ఇంకోటి మనం కాన్సెప్ట్ అనుకుని చేద్దాం అని ఎవరో చేయలే. అప్పట్లో ఎవరో ప్రయత్నాలు చేయలే సీక్వెల్ చేద్దామని. ఈ సినిమా హిట్ అయింది, లవకుశ హిట్ అయింది, దీనికి సీక్వెల్ చేస్తే ఇంకా బాగుండదు అనుకున్నారు. అనుకుంటే ఇంకో సీక్వెల్ వచ్చి ఉండేది. లవకుశ తర్వాత ఏమయ్యారు వాళ్ళు అనే యాంగిల్ ఇంకోటి చేయొచ్చు ఊహించుకుని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడు మనం టచ్ చేయలే. ఎప్పుడు వచ్చిందంటే హాలీవుడ్లో ఇప్పుడు సూపర్ మ్యాన్ సినిమా ఉంది, ఆ సూపర్ మ్యాన్, రాంబో సిరీసు ఇవన్నీ హిట్ అయిపోతున్న తర్వాత సీక్వెల్స్ అనేది మనం అని హాలీవుడ్ ఒక నుంచి వచ్చిన ఇది అనుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చేసరికి బాహుబలి తర్వాతే దీన్ని మార్కెట్ చేసుకునే పరిధి పెరిగిపోవడంతోనే మనకు కూడా ఇంత మార్కెట్ ఉందని తెలియడం తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆశ మొదలైంది. దాంతో ఆశ మొదలవడంతోనే ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కూడా ఖర్చు వేసుకున్నట్టే. ఇప్పుడు ఉదాహరణకి శంకర్ తీసుకుందాం. ఇప్పుడు భారతీయుడు హిట్ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం భారతీయుడు హిట్ అయింది. అప్పుడు ఆయనకు ఆలోచన లేదు, సీక్వెల్ చేద్దాం ఆలోచన లేకుండా సినిమా ముగించాడు ఆయన. దాంతో ఒక మంచి క్లారిటీతో సినిమా చేసాడు, అయిపోయింది. ఇప్పుడు లేని దానికి సీక్వెల్గా చేస్తే క్లారిటీ మిస్ అయ్యింది. అక్కడ పాత్ర ఉంది, ఆ పాత్రను తీసుకుని మనం చేద్దామనే ఆలోచనతో చేశాడు. ఇప్పుడు భారతీయుడు విషయం అలా జరిగింది. భాషను చేయాలన్నా అదే ఉంటుంది. భాషను చేసినప్పుడు సురేష్ కృష్ణకి ఇది సీక్వెల్ చేద్దామనే ఆలోచన లేదు. ఇప్పుడు మళ్ళీ భాషకి అటెంప్ట్ చేసినా కానీ దాన్ని ఎలా కొనసాగించాలి అనే దగ్గరే తర్జన భజన పడాల్సి వస్తుంది. ముందే భారతీయుడు 3 కూడా వచ్చేస్తుందని వాళ్ళు ప్రకటించారు. ప్రీ రిలీజ్కి ముందే కమల్ హాసన్ గారి మాటల్లో కానీ శంకర్ మాటల్లో కానీ 3 వస్తుందని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న కథకు న్యాయం చేయకుండా గందరగోళంగా చేయటం వల్ల 3 రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ముందు ప్రకటించడం అనేది పెద్ద మైనస్ పాయింట్ అండి. ముందు ప్రకటించకూడదు ఇప్పుడు కూడా. అయితే ఇది భారీగా ఖర్చు పెట్టేటువంటి ఎవరైతే డైరెక్టర్లు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు చిన్న సినిమాలు సీక్వెల్స్కి అంత తొందరగా వెళ్ళరు. ఓన్లీ చాలా భారీ ఎత్తున ఉన్నటువంటి ఒక ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక సినిమాలు మాత్రమే ఎక్కువ సీక్వెల్స్ కావచ్చు, ప్రీక్వెల్స్ కావచ్చు చూస్తుంటారు. ఎందుకని చిన్న సినిమాలు ఇలాంటి ప్రయోగాలు చేయవు అంటే ఏం చెప్తారు? చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు కదా. డీజే టిల్లు వచ్చింది, టిల్లు స్క్వేర్ పేరుతో తీసారు, హిట్ అయింది. డీజే టిల్లు హిట్ అయింది కాబట్టి కమర్షియల్ వాల్యూస్ పెంచి అప్పుడు పెద్దవాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ క్యూబ్ కూడా రాబోతుందని చెప్పేసి అంటున్నారు. సో అంటే
చిన్న సినిమాలు కానీ చిన్న ప్రొడ్యూసర్లు కానీ ఇలాంటి సాహసాలు ఎందుకు చేయమనుకో? చిన్న సినిమాకే చేయడమే ఒక రిస్క్. అంటే చిన్న సినిమాలు ఎందుకు చేస్తారంటే ఆ బడ్జెట్ వనరులు, బడ్జెట్ పరిమితులు కానీ, హీరో ఇది కానీ అవి చూసుకుని చేస్తారు చిన్న సినిమాలో. చేసుకుని అంతవరకు సరిపెట్టుకుంటారు వాళ్ళు. ఒకవేళ చిన్న సినిమాని హిట్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఆ సినిమా పెద్ద చేస్తారు. చిన్న సినిమాని హిట్ అయితే మాత్రం మళ్ళీ సీక్వెల్ చేసుకునే ఆలోచన ఇప్పుడు వస్తుంది. ఆ రోజుల్లో రాలా. ఈ రోజుల్లో చేసి నిరూపిస్తున్నారు కాబట్టి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి నిరూపించుకుంటున్నారండి. ఇప్పుడు కార్తికేయ చేసినప్పుడు కార్తికేయ 2 చేద్దామని ఆలోచన లేదు వాళ్ళకి. కార్తికేయ 2కి వచ్చి హిందూ కాన్సెప్ట్ కొంచెం జోడించేసి మిక్స్ చేశారు కాబట్టి హిట్ అయింది. ఇప్పుడు కార్తికేయ 3 చేద్దామనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. బింబిసార చేసినప్పుడు కూడా చేద్దామనే ఆలోచన లేదు. బింబిసార హిట్ అయిన తర్వాత డైరెక్టర్ మారినా మళ్ళీ బింబిసార 2 చేయబోతున్నారు. వశిష్ఠ కాకుండా వేరే డైరెక్టర్తో బింబిసార చేస్తున్నారు. అదొక ఇది ఉంది. మళ్ళీ ఆ సీక్వెల్ చేసేటప్పుడు ఆ డైరెక్టరే చేస్తే బాగుంటుంది, మళ్ళీ వేరే డైరెక్టర్లు చేతిలో పెడితే ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఇలాంటి అంశాలు అయితే ఉన్నాయి. ఏదైనా సరే మొహం మొత్తం ఈసారి దాకా తీయకూడదండి, విసుగు పుట్టే వరకు తీయకూడదు. ఇప్పుడు అవతార్ సిరీస్ అట్టగే చేస్తున్నారు చేటభారతంలాగా. అవతార్ 1, 2, 3, 4, 5, 6, 7 వెళ్ళిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు. మొన్న అవతారకే మొహం ఒత్తేసింది చాలా వరకు. అది ఇప్పుడు క్షీణోపాంత ప్రేమ సిద్ధాంతం అనేది ఇక్కడ ఒత్తేస్తుంది. యాపిల్స్ కాయలు ఉదాహరణ చెప్పేవాళ్ళు నా మాస్టరు. ఒక యాపిల్ తింటే ఒక ప్రయోజనం ఉంటుంది, 2 తింటే ఇది, 3 తింటే చివరికి విరక్తి వచ్చేస్తుంటారు. ఆ తర్వాత పోనీ యాపిల్ బదులు ఇంకో కాయ పెట్టుకుంటే కొంత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు అవెంజర్స్ సిరీస్ మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్కి క్లిక్ అవడానికి కారణం ఏంటంటే మార్చుకున్నారు వాళ్ళు. ఐరన్ మ్యాన్ తీసుకొచ్చారు, లేకపోతే యాంటీ మ్యాన్ తీసుకొస్తారు, ఇంకో మ్యాన్ తీసుకొస్తారు. ఇలా ఐరన్ మ్యాన్ ఇట్లా రకరకాల మ్యాన్లు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అందరిని కలిపేసి ఒక సినిమా ఇట్లా చేసుకుని వెళ్ళిపోయారు. అది వర్కౌట్ అయ్యింది అక్కడ. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం భారతీయుడు 1, భారతీయుడు 2, భారతీయుడు 3 ఇలా చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అది ఇబ్బంది అవుద్ది. రేపు పొద్దున కల్కి విషయంలో కూడా రేపు మళ్ళీ కర్ణుడి పాత్రతో చేయరు, ఇంకో పాత్రనో లేకపోతే మహాభారత పాత్రలను పెట్టుకుని కల్కినేది సెంటర్ పాయింట్కి తీసుకుని వేరే పాత్రలతో చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కల్కిలో కూడా అసలు కల్కి పాత్ర లేదు కదా, కర్ణుడి పాత్రతో పెట్టుకుని చేశారు. అసలు కల్కి పాత్ర ఉంటుందన్నారు కాబట్టి కల్కి 2వ పార్ట్లో ఇంకో కథ పెట్టుకోవచ్చు. ఇక్కడ రకరకాల డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. కల్కి విషయానికి వచ్చారు, అది వేరే సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. ఆ గాంధీవం ఎలా లేపాడు కమలహాసను అనేది ఒక పెద్ద టాపిక్. అర్జునుడు లేపిన గాంధీవాన్ని మరి కమలహాసన్ ఎలా సునాయాసంగా లేపాడు అనేది ఒకటి చర్చలు వేస్తున్నారు. దాని మీద ఇంకో సినిమా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక పాయింట్ పెట్టుకున్నప్పుడు ఏమైంది భారతీయ 2 విషయంలో, ఇప్పుడు అందరం మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. భారతీయ 2 ఫెయిల్ అయ్యేసరికి అదేంటి ఇట్లా ఎందుకు ఫెయిల్ అయింది, అంత హిట్ సినిమా చేసాం ఇట్లా అయింది కదా మళ్ళీ అనే చర్చ వచ్చేసింది. కొంతమంది ఇప్పుడు స్వయంభూ వస్తుంది నిఖిల్ది, ఆ సినిమాకి ముందే వాళ్ళు ప్రకటించారు. ముందే ప్రకటిస్తే ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు బ్రహ్మాస్త్రం లాగానే అవుద్ది. ముందు ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. సినిమాలో దమ్ముండి ఆడితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ఆడింది అనుకోండి, ఇంకో దీన్ని కొనసాగింపుగా ఆ పాత్రను పెట్టుకుని ఆ క్యారెక్టరైజేషన్ పెట్టుకుంటే ఇంకోటి చేసుకోవచ్చు. కిక్ 1, కిక్ 2 సినిమాలు ఎట్లా ఇదైనాయో ఆ తరహాలోనే. అయితే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక సినిమా తెలుగు సినిమా కావచ్చు, లేదంటే ఇప్పుడు పూర్తి ఇండియన్ సినిమానే షేక్ ఆడిచ్చినటువంటి సినిమా ఏది అంటే దృశ్యం కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పలు భాషల్లో ఏ భాషలో రిలీజ్ అయినా సరే ప్రతి దగ్గర హిట్ అయినటువంటి చూసాం. మన ఇక్కడ వెంకటేష్ కావచ్చు, అక్కడ అజయ్ దేవన్ కావచ్చు, ఇంకో దగ్గర మోహన్ లాల్ గారు కావచ్చు, లేదా కమల్ హాసన్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం హిట్స్ కొట్టాయి. దానికి సీక్వెల్గా మళ్ళీ దృశ్యం 2 వచ్చింది, కానీ మళ్ళీ దృశ్యం 3 దాకా అయితే వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అనిపించుండొచ్చు ఏంటంటే చాలు ఇకపైన దృశ్యం అనేది ఇక్కడితో అంతం చేద్దాం అన్నట్టుగా. సో అలాగా ఆపేసిన సినిమాలు ఓకే, కానీ మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన సినిమాలు అంటూ అయితే ఏది కనిపించలేదు. ఏమంటారు? కరెక్టేనండి. ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్ హిట్ అయిందండి, అది మున్నాబాయ్ ఎంబీబీఎస్కి వచ్చింది. అక్కడ లగేరాహో మున్నాబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ చనక్కదాదా జిందాబాద్ అనే పేరుతో తీశారు. ఇప్పుడు హిట్ అయిన తర్వాత తీసుకుంటారు, మళ్ళీ ఇంకా దాన్ని కొనసాగింపు తీశారనుకోండి ఇబ్బందే కదా. ఎందుకంటే అదే దృశ్యం కథనే దృశ్యం 1, దృశ్యం 2 తీశారు, ఓకే. దృశ్యం 3 కూడా చేయొచ్చు. కానీ అలాంటి మిస్టరీ కథ ఉందనుకోండి, దృశ్యం అని పెట్టాల్సిన అవసరం ఉంది, వేరే పేరుతో ఇంకో సినిమా చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే హిట్ 1, హిట్ 2 అట్లా రకరకాల కథలు తీసుకుంటున్నారు వాళ్ళు అలాంటివి పనికొస్తాయి. కానీ ఒకే క్యారెక్టర్ని తెలుగు అంటే మన ఇండియన్ సినిమాలో ఎక్కువ కాలం అయితే చూడలేము అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అంటారా? అంతే కదండి. ఇప్పుడు ప్రేక్షకుడు 350 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళాడు అనుకుందాం అండి, అతనికి మీరు మీ మైండ్లోనేమో 3 పెడదాం అనుకుని దీనికి 350 రూపాయలకి గిట్టుబాటు కంటెంట్ ఇవ్వకుండా ఉంటే జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ప్రేక్షకుడికి వచ్చిన ప్రేక్షకుడికి శిరోభార తీయడం చెప్తున్నారు, శిరోభారంగా మారకూడదు కదా. 3 గంటలు నాంచుడు వ్యవహారం నడుపుకుంటే మీ మైండ్లో కథ పెట్టుకుని అలా పెట్టుకుంటే ఎలా? దీన్ని కథను కుదించేసుకుని చక్కగా
మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ అనే పరిస్థితి కాకుండా మళ్ళీ కమ్బ్యాక్ ఇండియన్ అనేలాగా ఇదే ముగించేసి ఉంటే, మీరు అనుకున్న కథను దీంట్లోనే చెప్పేసి ఉంటే, ఒకే పాటతోనే చెప్పి ఉంటే 350 రూపాయలకి ఇంకో 350 ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా కథ ముగిసిపోయేది కదా. అవును. కొంతవరకు శంకర్ పాస్ అయిపోయాడు అనేవాళ్ళు కదా. ఇప్పుడు శంకర్కి ఫెయిల్యూర్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది, అంత పెద్ద సినిమాలు హిట్ ఇచ్చినా కానీ. అది స్వయంగా చేసేలా చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే తన కెరీర్కి ఖర్చీఫ్లు వేసుకోవడం లాంటిది ఇది డైరెక్టర్ల కెరీర్కి. ఎందుకంటే హీరోలు వాళ్ళ కెరీర్ వాళ్ళ సినిమాలు వాళ్ళకు ఉంటాయి. ఇక ఇటు వచ్చి డైరెక్టర్కి తన సినిమాకి ఇంకో సీక్వెల్ ఉందని పెట్టుకుంటే నెక్స్ట్ సినిమా వస్తుందో రాదో ముందే ఖర్చు వేసుకుందామని ఒక చిన్న సినిమా తీశాడు ఒక ఆయన, ఊరు పేరు లేని సినిమా. ఆ సినిమా కూడా సీక్వెల్ ఉంటుందని వేసేసాడు. ఇదే భరించలేకపోతున్నాం కదా బాబు, ఇంకో సీక్వెల్ ఎట్లా చూస్తారు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సీక్వెల్స్ అని అనుకునే ముందు సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందనే ఫస్ట్ డే రోజే మనకి థియేటర్లో అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే కథను అక్కడ ముగించేసి సీక్వెల్ చేసుకోండి, గొడవ లేదు. కథను ఆ పాత్ర కోసం ఆ కథ కోసం మళ్ళీ 2 ఏళ్ల పాటు వెయిట్ చేయడం అనేది ఒక నరకం. ఇప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని దానికోసమే వెయిట్ చేయడానికి చచ్చారు జనాలు. అది పెద్ద చర్చ నడిచింది. అంత అవసరంలా, అంత టైం మీరు ముందే ముగించుకోండి, షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోండి. పొన్నియిన్ సెల్వన్ అట్లా చేశాడు కదా. మీరు కథ మొత్తం పూర్తి చేసుకుని పార్టీలు తీసుకుని వెంటనే గ్యాప్తోనే ఒక 4-5 నెలల గ్యాప్తో రిలీజ్ చేసుకోండి, తప్పు లేదు. 2-3 ఏళ్ళు మీరు ఆ ఇబ్బంది పెట్టొద్దు, ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టొద్దు అనేది నా విజ్ఞప్తి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సీక్వెల్స్ అని అనుకునేటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ముందే సీక్వెల్స్ ప్రకటించకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే రోజు థియేటర్లోనే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి సీక్వెల్ ఉండాలా లేదా అనేది తర్వాత ప్రకటిస్తే బాగుంటుందని అయితే చూద్దాం సార్. నమస్తే. నమస్తే.